రిషి రోషన్ బ్లాగ్స్. ఈరోజు అయితే సెలవు అండి, శుక్రవారము. ఏంటి ఈరోజు శుక్రవారం, వరలక్ష్మి వ్రతం అంట. అందుకనేసి స్కూల్కి సెలవు అయితే ఇచ్చారు. ఇదిగోండి మా బుడ్డోడు. హాయ్ చెప్పు. ఏంటి పళ్ళు ఏంది రెట్టు ఉన్నాయి? క్లిప్ వేపిద్దామా? క్లిప్ పళ్ళు వస్తున్నాయా? ఇక్కడైతే ఖాళీ అయింది. క్లిప్ వేపిద్దాంలే. ఇక్కడ ఇక్కడ పంది పళ్ళు, దాసనారాయణ పళ్ళు అలాగే ఉన్నాయి. నువ్వు అలాగే ఉన్నావు. ఈరోజు అండి ఇప్పుడు మా ఇంట్లో ఎలా జరుగుతుందో డైలీ వ్లాగ్లో అయితే చూడండి. ఓకేనండి. మా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం, డైలీ వ్లాగ్స్లోకి. ఓయ్ ఏంది ఏంది నవ్వు ఏంది? పాలు బయట తీసుకురాపో రోషు. ఇదిగోండి ఈరోజు వరలక్ష్మి వ్రతం అనేసి ఇచ్చారన్నమాట. మా అబ్బాయి పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్తే ఇచ్చారు. అంటే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అండి. మేము ఆడే అండి, మొత్తం స్నాక్స్ మొత్తం ఆడే అండి మేము కొనుక్కునేది. అందుకని నేను బాగా తెలిసింది వాళ్ళకి. అందుకని నేను ఆడికే పాలు పెట్టి తీసుకోవడానికి అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం అని అందుకని ఇచ్చారండి ఇవి అండి. సరేనండి, మీరు వెళ్ళి. పాలంటే చాలా ఇష్టం అండి. ఈరోజు మా పిల్లలకి ట్యూషన్ 9కి వదిలిపెట్టారండి. మళ్ళీ సాయంత్రం 3కి అంట. అందుకనేసి ఇలా ఆడుకుంటున్నారు, ఇంకా ట్యూషన్ లేదు కదా అనేసి. ఇప్పుడైతే టీ పెట్టేశాను. మేము స్కూల్ లేకపోతే ఆలస్యంగానే లేస్తామండి. నేను లేచేసరికి ఈరోజు టైం వచ్చేసి 7:30 అయితే అయ్యింది. మా పిల్లలు ఆల్రెడీ లేచి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. నన్ను అయితే లేపలేదు పాపం, వాళ్ళే వెళ్ళిపోయారు. ఓకే, ఈరోజు పొద్దున్నే అండి ఇక్కడ మా ట్యాప్లో అయితే వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు. ఇంకా టెక్నీషియన్కి అయితే చెప్పామన్నమాట. అందులో ఎయిర్ ఉంటుంది, అందుకనేసి రావట్లేదు అనేసి ఇంకా మొత్తం ఇంకా ట్యాప్ అయితే ఓపెన్ చేసి ఇంకా వాటర్ అయితే వదిలారు. ఇంకా ఎయిర్ మొత్తం ఇంకా పోయిద్దంటండి. ఇంకా నేనైతే టైం వచ్చేసి 10 అయిందండి. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. మా వాడు పూరి అయితే తీసుకొచ్చాడు. పూరి అంటే నాకు చాలా ఇష్టం అండి. టిఫిన్స్లో నాకు ఇష్టమైనది ఏంటి అంటే పూరి, తర్వాత దోశ, అవి రెండు. వచ్చేసి 11 అయిందండి. ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు నేను ఏం కర్రీ చేయబోతున్నానంటే గోంగూర ఎగ్ కర్రీ అన్నమాట. చూపిస్తానండి రెసిపీ. ఎగ్స్ అయితే ఉడకపెట్టేస్తున్నానండి. ఇంకా తర్వాత ఇది వచ్చేసి గోంగూర ఒక కట్ట అయితే తీసుకున్నాను. ఇంకా అందులో 4 పచ్చిమిరపకాయలు వేసి, కొంచెం సాల్ట్ వేసి, కొన్ని వాటర్ వేసి దీన్ని అయితే ఉడికించుకోవాలి మెత్తగా. గోంగూర మెత్తగా అయితే ఉడికిపోవాలండి. ఈ విధంగా మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే నేను ఇలా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా అయితే చేస్తాను, పేస్ట్ లాగా. దీనికి కావాల్సిన ఐటమ్స్ మాత్రం కట్ చేసి ఉంచానన్నమాట. టమాటాలు, కొత్తిమీర, ఆనియన్స్. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసానండి కడిగి పెట్టేసి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ వేయాలి. ఇదిగోండి కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసేసాను. ఇలా ఉడికించిన గుడ్లకైతే ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫస్ట్. ఇదిగోండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, రెడ్ చిల్లీ అయితే వేసేసానండి. అవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు
ఆనియన్స్, కాస్తంత కొత్తిమీర, కాస్తంత మసాలా అండి. ఇది కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇంక ఇవి వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి టమాటా ముక్కల్ని అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ఇందాక వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఇంకా పసుపు, ఇంకా కారం టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇంకా కాస్తంత గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఇంక ఇవి బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనిస్తాను. ఇలా మెత్తగా అయితే టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా మేము ఉడికించుకున్నాం కదా మనం, ఈ గోంగూర అనేది ఇందులో వేసేద్దాం. ఉన్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకుందామండి ఇందులో. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే వేసేస్తాను. ఓకే, ఇది కొంచెం సేపు సిమ్ము మంట మీద మగ్గించుకోవాలండి. ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టే. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిస్తాను కర్రీని. నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. అసలు టేస్ట్ కదండి, స్మెల్ చూస్తుంటేనే అసలు మామూలుగా లేదు. వావ్, వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఉంటే అది కూడా చల్లేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్. ఓకేనండి, ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది, చూపిస్తాను. ఇదిగోండి, రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే రాలేదండి, అక్కడికి క్రికెట్ ఆడడానికి వెళ్ళారన్నమాట ఈరోజు. ఇంకా మా వారు ఇది చెప్పాను కదండి, రిసెట్ శుక్రవారం రోజు వచ్చింది అన్నమాట ఎపిసోడ్స్. ఇంకా అదైతే చూస్తున్నారు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంతటితో మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోనండి, ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి మా పెద్దోడు ఓపెన్ చేస్తాడంట, ఇది వచ్చేసి మా చిన్నోడు. ఇది ఏంటంటే చెబుతాను. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసిన తర్వాత ఇంకోటి చూపించొచ్చుగా. అప్పుడు దాకిళ్ళు జుట్టు చూడు. సెల్ఫీ స్టాండ్ అంట ఇది. ఇది వచ్చేసి నేను కర్రీ చేసేటప్పుడు ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో కర్రీ, అలా అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి. అందుకనేసి ఇదైతే తీసుకున్నాను. ఇది నుంచే పెట్టుకోవచ్చు అండి. ఇంక ఇలా పెట్టేసి ఇంకింతేనా దీని లెంత్? చిన్నది ఎంత అంటే 280 ఏమో. ఇది వచ్చేసి మీషోలో కొంచెం బాగుంది కదా, డైలీ వేర్కి వేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇదైతే తీసుకున్నానండి. ఇదేంది ఇలా వచ్చింది? ఇది 160 రూపీస్. అంటే డైలీ వేర్కి కొంచెం బాగుంటుంది కదా డ్రెస్సుల మీద అనేసి ఇదైతే తీసుకున్నాను. 150 160 ఇది కాదండి మనకి మెయిన్. ఇది లెంత్ తక్కువే వచ్చింది. అంటే ఇంకా స్టవ్ దగ్గర ఇలా పెట్టేసుకొని తీసుకున్నా. ఓకే, టైం వచ్చేసి 3 అయిందండి. ఇదిగోండి మా పెద్ద అబ్బాయి అయితే సెట్ చేసేసాడు. అసలు ఇది మా పెద్ద అబ్బాయి లేకపోతే మా వల్ల కూడా కాదు ఇది చేయడం అనేది. మొత్తం బ్యాటరీ సిస్టమ్ అదంతా అబ్బాయి సెట్ చేశాడు అన్నమాట. ఇదిగోండి, ఇంకా ట్యూషన్ టైం అయింది కదా, ఇంకెళ్ళండి. ఇంక ఇదేం లేదండి, ఏమన్నా తెస్తే హాయిగా తినడం, పడుకోవడం అంతే. రోజు నువ్వేం చేసే పని లేదుగా, పద.
ఇంకా ట్యూషన్కి అయితే రెడీ అవుతున్నాడండి మా అబ్బాయి. వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ దగ్గర నొక్కేసాడండి పర్ఫ్యూమ్. వీడియో ఆల్రెడీ పెట్టాం కదా, చూసే ఉంటారు. మనిషి ప్రమోషన్ అనుకోకండి. ప్రమోషన్ ఏది మరి, అంత పెద్ద ఛానల్ నీకు ప్రమోషన్స్ ఇస్తారు మరి. నాకు ఇస్తారు. పద ఇంక తొందర పద, టైం అయింది. ఇది వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. నిన్న బ్యాంగిల్స్ బండి అయితే వచ్చింది. ఆ టైంలో మా వారైతే లేరు, అది వీడియో తీయడానికి మొబైల్ అయితే తీసుకెళ్లారన్నమాట. ఇంకా నేను ఈ కలర్ అయితే తీసుకున్నానండి. ఈ కలర్ గాజులు నేను ఎప్పుడు అంటే డైలీ వేర్కి ఎప్పుడైతే వేసుకోలేదు, ఎప్పుడైనా శారీస్ మీదకైతే వేసుకున్నానేమో కానీ మామూలుగా అయితే వేసుకోలేదు. అందుకనేసి ఈ గాజులు అయితే తీసుకున్నాను. ఈ సెట్ వచ్చేసి 100 రూపీస్ అయితే చెప్పారు. ఇంకా ఈ గాజులండి, ఇవి వచ్చేసి 50 రూపీస్ అంట. చూపిస్తాను ఆగండి క్లియర్గా. కలర్ అయితే బాగా నచ్చినాయి నాకు, డిజైన్ కూడా బాగుందండి. ఇప్పుడు నేను చేతిలో వేసుకున్న గాజులు వచ్చేసి ఇది కూడా ఎంతో మరి. ఇవి వచ్చేసి శ్రీరస్తులో షాప్లో అయితే తీసుకున్నాను. నేను వేసుకున్న గాజులు మీకు ఆల్రెడీ చూపించాను కదా నా వీడియోస్లో, అయితే చూడండి. శ్రీరస్తు షాప్లో అయితే తీసుకున్నాను అన్నమాట. నాకు ఇవైతే బాగా నచ్చినాయండి. సిమెంట్ కలరు, గ్రే కలరు అనుకుంటా. ఇదొకటైతే తీసుకున్నాను, ఇదొక రకం. ఇంకా ఇవి వచ్చేసి వేరే రకం అన్నమాట. ఇది కూడా సేమ్ రేటే చెప్పారండి, 50 రూపీస్ అంట. చూడ్డానికైతే బాగా కనిపిస్తున్నాయి, క్లాస్గా అయితే ఉంటాయని తీసుకున్నాను. వెరైటీగా ఉన్నాయి కదా, ఎప్పుడైతే వేసుకోలేదు ఈ టైప్లో, అందుకనేసి తీసుకున్నాను. ఇవి కూడా 50 రూపీసే. గాజులు మొన్న తీసుకున్నాను కదండి, కానీ మళ్ళీ గాజులు చూసేసరికి నాకు బాగా అయితే నచ్చినాయి అన్నమాట. ఇంకా నాకైతే ఇప్పుడు ఈ సెట్ వేసుకున్నాను అనుకోండి, ఇంకా 20 డేస్ నా చేతిలో ఉండడమే గొప్ప అన్నమాట. ఎందుకంటే నాకు తొందరగా పని చేసేటప్పుడు అటు తగిలి ఇటు తగిలి పోతాయి అన్నమాట గాజులు బాగా. అందుకనేసి నేను గాజులు అయితే తీసుకుంటాను ఎప్పుడు. ఇంకా ఇవి వచ్చేసి ఈ 3 సెట్స్ అయితే తీసుకున్నాను. 200 అయితే పడ్డాయి నాకు. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. బ్యాంగిల్స్ చూసారండి, మా పల్లెటూరులో బ్యాంగిల్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి వచ్చేసి మంచి మంచి షాపుల్లో కంటే కూడా ఇక్కడ మా ఊర్లోనే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. మా వారైతే లేరు, ఈసారి ఆయన వస్తూనే ఉంటారు, తీస్తాను, వీడియో తీసి అయితే మీకు పెడతాను కంపల్సరీ. వచ్చేసి ఇంకా రాత్రి 10:30 అయితే అయిందండి. మా పిల్లలు ఆల్రెడీ పడుకున్నారు. ఇప్పుడు మేమైతే డిన్నర్ తింటున్నామన్నమాట. డిన్నర్ కోసం అనేసి ఇదిగోండి, ఇది వచ్చేసి కాకరకాయ కారం. ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి, నేను తీసానులే కానీ మిస్ అయింది, ఎలా డిలీట్ అయిందో ఏమో తెలియదు. ఈసారి చేసినప్పుడైతే మీకు చూపిస్తాను. ఇంకా ఇవి వచ్చేసి ఎగ్స్ అన్నమాట. కాకరకాయ కారంలోకి ఎగ్స్ అయితే ఉడకబెట్టాను. మార్నింగ్ చేశాను కదా, ఆ గోంగూర కర్రీ కూడా ఉంది, అదైతే మా వారు తింటున్నారు. ఇంకా నాకు వచ్చేసి ఇంకా అది బోర్ కొట్టింది అన్నమాట, అందుకనేసి కాకరకాయ కారం వేసుకొని తింటున్నాను. ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో. ఇంకా భోజనాలు చేసేసి ఇంకా మేము కూడా పడుకుంటాం. మళ్ళీ 10:30 అయింది కదా, మళ్ళీ పొద్దున్నే 5:30కి అయితే రేపు పొద్దున స్కూల్ ఉంది, పిల్లల్ని ట్యూషన్కి అయితే లేపాలన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.